వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ పైథాన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. మరి పైథాన్ అంటే ఏంటి? స్నేకా ఏంటి? అంతేనా? కాదు. సో పైథాన్ అనేది ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఫస్ట్ మనం దేంట్లో ఇంటరాక్ట్ అవుతున్నాం? తెలుగులో ఇంటరాక్ట్ అవుతున్నాం. నీకు తెలుగు అర్థమవుతుంది, నాకు తెలుగు అర్థమవుతుంది. ఓకే, ఇది ఇంగ్లీష్లోనే ఉంది కానీ మనకు తెలుగులో అర్థమవుతుంది కాబట్టి ఇద్దరం కూడా నేను చెప్పింది మీకు తెలుగులో అర్థమవుతుంది. సో ఆ విధంగా. సో ఇప్పుడు మరి యూజర్కి ఏమొస్తుంది? యూజర్కి నాకేంటి హై లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. అంటే మనం ఇంగ్లీష్లో ప్రోగ్రామ్స్ కావచ్చు అన్నీ కూడా మనం ఏంటి నార్మల్గా మనకు అర్థమయ్యే దాంట్లో రాసుకుంటాం. సో మరి సిస్టమ్కి అర్థమయ్యేది ఏంటి, మిషన్కి అర్థమయ్యేది ఏంటి? బైనరీ లాంగ్వేజ్ మాత్రమే. సో 0 or 1 మాత్రమే. మరి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ యూజర్కి మిషన్కి కమ్యూనికేట్ కావడానికి ఏదో ఒకటి కావాలి కదా మీడియం, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మీరు నేను తెలుగులో కమ్యూనికేట్ అవుతున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం యూజర్ అనేవాడికి ఏంటి హై లెవెల్ లాంగ్వేజ్. నాకు మీకు హై లెవెల్ లాంగ్వేజ్ వస్తుంది, మిషన్ లాంగ్వేజ్ వస్తుంది. మీకు 0 or 1 ఇట్లా అవి రాయడం వచ్చా? ఏమో మరి నాకైతే రాదు. సో మరి ఇక్కడ మిషన్కి 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. మరి హై లెవెల్ లాంగ్వేజ్ ఇతనికి వస్తుంది యూజర్కి. సో యూజరు మిషన్కి కమ్యూనికేట్ కావడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. ఏదో ఒక లాంగ్వేజ్ అవసరం అవుతుంది, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ యూజర్ అండ్ మిషన్. ఓకేనా? సో ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి. సో ఇప్పుడు మన పైథాన్ స్నేకా కాదు. పైథాన్ అనేది ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్, తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్పాలి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎందుకు? దీనిలో క్లాస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆ క్లాస్ అంటే ఆబ్జెక్ట్ అని, తర్వాత ఇన్హెరిటెన్స్ కావచ్చు, అబ్స్ట్రాక్షన్ కావచ్చు, పాలిమార్ఫిజం కావచ్చు, ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్లు ఉంటాయి. అదేవిధంగా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిది? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? మనకు పైథాన్ అనేది ఏంటి? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు చెప్పండి, పైథాన్ అంటే పామా? కాదు. స్నేకా? కాదు. ఏంటి? పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఎప్పుడైనా మర్చిపోకండి. సో ఎవరు అడిగినా కూడా. అదేవిధంగా పైథాన్ ఇదే కాదు, ఇంకా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా అని పిలుస్తారు. సో పైథాన్ అనేది చాలా రకాలుగా మనం పిలుస్తారు. సో పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చిన్నగా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను మీకు. ఏ విధంగా ఇక్కడ చూడండి, మన యూజర్కి మిషన్కి మధ్య కమ్యూనికేట్ కావడానికి ఒక లాంగ్వేజ్ కావాలి, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను. మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బేసిక్. మనం ఇప్పుడు పైథాన్ దాంట్లో పైథాన్ ఇంట్రడక్షన్కి ఎంటర్ అయ్యాం, అందుకోసమే రిపీట్ చేసి మరి చెప్తున్నాను, ఎక్కిపోవాలి. ఓకేనా? సో ఇప్పటి నుంచి పైథాన్ అంటే ఇది చెప్పాలి కంపల్సరీ. పైథాన్ వాట్ ఈజ్ పైథాన్ అన్నప్పుడు స్నేక్ అని కాదు, ఇదంతా చెప్పాలి. ఓకేనా? సో ఇదండి వీడియో. అదేవిధంగా ఇంకా మీరు పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి. Thank you for watching this video. Please subscribe to PythonLife YouTube channel.